సఫల యాత్ర. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు బోధిసత్వుడు ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి వర్తకంలోని మెలకువలను పెద్దల ద్వారా నేర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేవాడు. వివేకం పెంపొందించుకున్నాడు. పెద్దవాడై అతను 500 బండ్ల మీద సరుకు వేసుకొని తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు తరచూ వెళ్ళి వర్తకం చేసేవాడు. అలా వెళ్ళిన ప్రతిసారి లాభాలు గడించేవాడు. కాశీ నగరంలోని మందమతి అయిన మరొక వర్తకుడు ఉన్నాడు. అతడు ఉపాయహీనుడు కూడాను. ఒకసారి బోధిసత్వుడు తన బండ్ల మీద సరుకు వేసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండగా మందమతి ఆయన దగ్గరకు వచ్చి తాను కూడా అదే సమయంలో బయలుదేరుతున్నానన్నాడు. వెంటనే బోధిసత్వుడు మందమతితో, నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి ఇరుకై ప్రయాణానికి ఇబ్బంది కలగవచ్చు. అందుచేత ఒకరి వెనుక మరొకరు బయలుదేరటమే అన్ని విధాలా మంచిది. ముందు నువ్వు బయలుదేరుతావా లేక నన్ను బయలుదేరమంటావా? ఏదైనా నీ ఇష్ట ప్రకారమే చేద్దామని అన్నాడు. మందమతి తనలో తాను ఇలా అనుకున్నాడు. ముందు నేను పోయినట్టయితే చాలా లాభాలుంటాయి. దారి నలగదు, ప్రయాణం హాయిగా సాగుతుంది. దారి పొడవునా పశువులకు మంచి పచ్చిక, మనుషులకు మంచి కాయలు, ఫలాలు, కూరలు లభించవచ్చు. నిర్మలమైన నీరు లభ్యమవుతుంది. వెళ్ళిన చోట సరుకుల ధరలు నా ఇష్ట ప్రకారం నిర్ణయించుకోవచ్చు. బోధిసత్వుడు కూడా తనలో తాను ఇలా అనుకున్నాడు. అందరికన్నా ముందు వెళ్ళడం కన్నా ఒకరు తొక్కిన దారిలో ప్రయాణించటం తేలిక. ఒకసారి పశువులు మేసిన చోట గడ్డి మళ్ళీ చిగురు పట్టినప్పుడు రెండింతలవుతుంది. కాయగూరలు కూడా అంతే. ముందు వెళ్ళిన వారు నీటి వనరులు ఎక్కడ ఉన్నవో కష్టపడి కనిపెడతారు, లేదా నీటి కోసం బావులు తవ్వుతారు. అవి తర్వాత వెళ్ళేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త చోటికి మొదటిసారిగా వెళ్ళి అక్కడి వారితో ధరలను గురించి బేరాలాడటం అంత మంచిది కాదు. ముందు వెళ్ళిన వాళ్ళు నిర్ణయించిన ధరలకు వెనక వెళ్ళే వాళ్ళు ఎలాంటి సమస్య లేకుండా అక్కడి వారితో చాలా మంచిగా వర్తకం చేసుకోవచ్చు. ఇలా అనుకొని మందమతి ముందు తాను పోతాననేసరికి బోధిసత్వుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. మందమతి మనసులో ఎంతగానో సంతోషించాడు. మందమతి వెళ్ళవలసిన చోటు 60 యోజనాల దూరంలో ఉన్నది. మధ్యలో పెద్ద ఎడారి ఉన్నది. దానిని దాటి గమ్యం చేరుకోవాలి. అందుచేత ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు, పీపాలతో తాగటానికి నీళ్లు సిద్ధం చేసుకొని మందమతి బోధిసత్వుడికి మంచి టోపీ వేశాననుకుని సంతోషంగా బయలుదేరాడు. మందమతి బిడారు చాలా దూరం ప్రయాణం చేసి కొన్ని రోజులకు ఎడారి ప్రాంతం చేరుకున్నది. అందులో కొంత దూరం వెళ్ళేసరికి మందమతికి అపూర్వమైన వాహనం ఒకటి ఎదురైంది. దానికి ఉత్తమ జాతి ఎద్దులు తెల్లనివి పూంచి ఉన్నాయి. అందులో ఒక రాజపురుషుడు చాలా ఠీవీగా కూర్చుని ఉన్నాడు. ఆ బండి ముందున సేవకులు కత్తులు, కటార్లు, విల్లమ్ములు ధరించి నడుస్తున్నారు. వెనక మరికొందరు నడుస్తున్నారు. బండి చక్రాలకు బురద అంటి ఉన్నది. అందరి తలలకు తామర తూండ్లు చుట్టి ఉన్నాయి. వారి చేతులలో తామర పువ్వులు ఉన్నాయి. రాజపురుషుడు మందమతితో, ఏం వర్షం, కుండపోతగా ఒకటే వాన. అదిగో కనిపిస్తున్న ఆ అడవి ప్రాంతం అంతా జలమయమే. ఏళ్ళు ఊళ్ళు ఏకమైపోయాయి. అలాంటి వర్షం నా జీవితంలో చూడలేదు. మీరు అటే పోతున్నారు కదా, ఆ పీపాలతో నీరేమిటి? ఎందుకు వచ్చిన బరువు? నీరు పారబోసి తేలికగా వెళ్ళండి అని సలహా ఇచ్చాడు మందహాసం చేస్తూ. ఆ రథంలో ఉన్నవాడు, వాడి వెంట ఉన్న పరివారము నరభక్షకులైన యక్షులు. వాళ్ళు ఇటువైపు వచ్చే ఎడారి ప్రయాణికులను ఇలాగే మంచి మాటలతో వంచించి వారు తిండికి మాడి దాహంతో చచ్చినాక వాళ్లను హాయిగా పీక్కు తింటారు. ఈ సంగతి గ్రహించక బండ్లలోని పీపాలన్నీ ఖాళీ చేయించి ముందుకు కదిలాడు. దూరాన రాజపురుషుడు చూపిన అడవి కనపడుతున్నదే కానీ ఎంత దూరం వెళ్ళినా అది చేరువ కాలేదు. వర్షం కురిసిన ఆనవాలు ఏమాత్రం కనిపించలేదు. అందరూ దాహంతో బాధపడుతున్నారు. తాగటానికి నీటి చుక్క కూడా లేదు. గొంతులు ఎండిపోయి సొమ్మసిల్లి ఒక్కొక్కరే మరణించసాగారు. క్రమంగా ఎడ్లు కూడా సోలిపోయాయి. చచ్చిన మనుషులను, పశువులను యక్షులు వచ్చి తినేసి అస్థిపంజరాలను ఎడారి ఇసుకలో వదిలేశారు. 45 రోజులు గడవనిచ్చి బోధిసత్వుడు కూడా తన బిడారుతో అదే తోవన బయలుదేరాడు.
అతను కూడా సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు, పీపాలతో నీళ్లు బల్లల్లో సమకూర్చుకున్నాడు. వాళ్ళు ఎడారి ప్రాంతం చేరగానే బోధిసత్వుడు తన మనుషులతో, నాతో చెప్పకుండా ఎవరు ఒక్క చుక్క నీరు కూడా పారబోయవద్దు. ఇలాంటి ఎడారిలో రకరకాల విషవృక్షాలుంటాయి. కొత్త రకం కాయ గాని ఆకు గాని ఎవ్వరూ తినవద్దు అని అన్నాడు. బిడారు కొంత దూరం వెళ్ళేసరికి రాజపురుషుడు రథం లాంటి తన వాహనంలో వాళ్లకు ఎదురయ్యాడు. మందమతితో చెప్పినట్టే చెప్పాడు. అతనితో బోధిసత్వుడు, మీ దారిన మీరు వెళ్ళండి, చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. మేం వర్తకులం, ఇంకో చోట నీరు కనబడితే గాని ఉన్న నీరు పారబోయాం. మొదట నీరు కనిపించనివ్వండి, కావాలంటే అప్పుడు బరువు తగ్గించుకుంటాం అని అన్నాడు. యక్షుడు ఆ తర్వాత ఏమీ చెప్పకుండా మౌనంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. యక్షుని మాటలు నమ్మి కొంతమంది సేవకులు నీరు పారబోద్దామన్నారు. బోధిసత్వుడు వారితో ఇలా అన్నాడు, ఈ ప్రాంతంలో జలాశయం ఏదైనా ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా? ఆ మనిషి కుండపోతగా వర్షం కురిసిందన్నాడు. మనకేసి తడిగాలేమైనా వీచిందా? ఆకాశంలో ఎక్కడైనా మబ్బు తునక లాంటిదైనా కనబడుతున్నదేమో చూడండి. మెరుపులు కనబడ్డాయా? ఉరుములు వినపడ్డాయా? మనం చూసిన వాళ్ళు యక్షులు. మనం శోష పడిపోతే తినటానికి ఎత్తు వేశారు. మన ముందు పోయిన వర్తకుణ్ణి, అతని మనుషులను తినేసే ఉంటారు. వాళ్ళ అస్థిపంజరాలు కూడా మనకు దారిలో కనబడవచ్చు అని చెప్పాడు. అతను చెప్పినట్టే బిడారు కొంత దూరం వెళ్ళేసరికి మందమతి తాలూకు 500 బళ్ళు, వాటిలోని వర్తక సరుకులు కనిపించాయి. వాటి చుట్టూ మనుషులవి, పశువులవి అస్థిపంజరాలు చెదురుమదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడడానికి చాలా బీభత్సంగా ఉంది. చూసారా, మందమతి దూరాలోచన చెయ్యక ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీరు పారబోసుకోవడం వల్ల ఏం జరిగిందో అన్నాడు బోధిసత్వుడు. ఆ ప్రాంతంలోనే ఆ రాత్రి మజిలీ చేసి బోధిసత్వుడు మర్నాడు ఉదయం చచ్చిపోయిన వర్తకుని బల్లల్లో చెడిపోనివి, సరుకులలో బాగా ఉన్నవి తన వెంట తీసుకుని గమ్యస్థానానికి వెళ్ళి లాభసాటిగా తన దేశానికి తిరిగి వచ్చాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. అలాగే ఆ బల్లల్లోని తీసుకున్న సరుకుకు వచ్చిన లాభాన్ని వారి వారి కుటుంబాలకి చేర్చాడు బోధిసత్వుడు. ఇదండి ఇవాల్టి కథ. మీకు ఈ కథ ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.